హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు 1620 ఉద్యోగాలకి సంబంధించి జూలై 3rd వీక్ లేదా 4th వీక్లో మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ తక్కువ సమయంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయనేది ఈ వీడియోలో నేను మీకు ప్రిపరేషన్ ప్లాన్ అయితే చెప్తాను. ఏ సబ్జెక్ట్స్ని మీరు ఏ విధంగా చదవాలనేది క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాలని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అరౌండ్ 50 డేస్ టైం అయితే ఉందండి. సో ఈ 50 డేస్ టైంలో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే 80 మార్కులకి 70 మార్కులు తెచ్చుకోవడం మీకు ఈజీనే అవుతుంది. సో మీరు 70 మార్కులు తెచ్చుకోవాలి అంటే మీకు ఉన్నటువంటి యొక్క తక్కువ సమయంలో ఈ 40 నుంచి 50 రోజుల సమయంలో మీరు డైలీ 12 గంటలు ప్రిపరేషన్ కనుక మీరు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మీకు సమయం అనేది సరిపోతుంది. దాన్ని బట్టి మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి కూడా ఈ టైం అనేది, ఈ ప్రిపరేషన్ టైం అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇప్పటికీ చాలామంది ఎటువంటి బుక్స్ కానీ లేదా క్లాసెస్ చూడడం కానీ, సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, లేదా ఏదైనా బిట్స్ చదవడం కానీ అసలు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయనటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా మీ యొక్క ప్రిపరేషన్ కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే ఈ 50 డేస్ ఆఫ్ టైంలో మీరు జాబ్ని క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి మార్క్స్ని మీరు తెచ్చుకోగలుగుతారు. సో మీరు గతంలో మీరు కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 80 మార్కులకి 67 ప్లస్ లేదా 69 ప్లస్ మార్క్స్ వచ్చినటువంటి ఓసీ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయండి. సో ఈసారి మనకి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంది. చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోలేదు. సో దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి, మీకు కూడా తెలుసు. సో దీనివల్ల కాంపిటీషన్ తక్కువగా ఉంది కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఉన్నటువంటి ఆ తక్కువ వేకెన్సీస్లోనే మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు డైలీ ఒక 12 అవర్స్ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. కొంతమంది 6 అవర్సే ప్రిపేర్ అవుతారు, కొంతమంది 10 అవర్స్, మరి కొంతమంది 12 అవర్స్, కొంతమంది 15 అవర్స్ కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఉంటారు. సో మీరు యావరేజ్గా ఒక 12 అవర్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే, సో అందులో 6 అవర్స్ మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్కి కేటాయించండి, జీకేకి 6 అవర్స్ కేటాయించండి. సో అందులో ఉండేటువంటి టాపిక్స్కి ఏ టాపిక్కి ఎంత సమయం కేటాయించాలనేది అది ఇండివిజువల్ చాయిస్ని బట్టి ఉంటుంది. సో మీరు ఈ 6 అవర్స్లో ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్కి ఎన్ని అవర్స్ కేటాయించాలి, లైక్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి ఎన్ని గంటలు కేటాయించాలి, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి, ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి గ్రామర్ రూల్స్ని ప్రిపేర్ అవ్వడానికి ఎంత సమయం కేటాయించాలనేది మీకు మీరు ఓన్గా ఒక చిన్న టైం టేబుల్ లాంటిది వేసుకోండి. ఇంకా జీకేకి సంబంధించి కూడా అంతే. సో జీకేకి సంబంధించి మీకు పాలిటీ, జాగ్రఫీ ఇలాగ టాపిక్ వైజ్గా ఉంటాయి కదా. సో ఏ టాపిక్ని ఎన్ని గంటలు లేదా ఎన్ని నిమిషాలు ప్రిపేర్ అవ్వాలనేది మీరు ప్లాన్ చేసుకోండి. బట్ ఓవరాల్గా జీకేకి సంబంధించి 6 అవర్స్, ఇంగ్లీష్కి సంబంధించి 6 అవర్స్, టోటల్గా డైలీ 12 గంటలు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఒక వారం 10 రోజులు ఈ టైంని కనుక మీరు
కొంచెం కష్టమైనా కూడా మీరు కొనసాగిస్తే తర్వాత మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. ప్రతిరోజు 12 గంటలు 50 రోజుల పాటు ప్రిపేర్ అవుతారు. ఖచ్చితంగా మీకు 50 డేస్ తర్వాత మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ 50 డేస్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో 50 డేస్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీకు అసలు ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనటువంటి వారు ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. ఐదర్ వీడియో క్లాసెస్ ద్వారా కానీ, లేదా మీరు ఆఫ్లైన్లో ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. లేదా మీరు బుక్స్ చదివైనా కూడా ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు ప్రీవియస్ బిట్స్ చదివినా మీకు ఏం అర్థం కాదు, మాక్ టెస్ట్స్ అటెంప్ట్ చేసినా మీకు ఏం అర్థం కాదు. సో మీరు రివిజన్ చేయాలన్నా కూడా మీకు ఏం తెలియకుండా రివిజన్ కూడా చేయలేరు. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది రావాలి. 50 డేస్లో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోగలరా అంటే తెచ్చుకోవచ్చు. సో మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా క్లాసెస్ అయితే చూడండి. మేము మీకు 499 రూపీస్ మెగా కోర్స్లో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాకపోతే క్లాసెస్ తెలుగు మీడియంలోనే ఉన్నాయి. సో వాటికి సంబంధించి మేము మీకు ప్రీవియస్ బిట్స్ కూడా మేము ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి జీకే ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ కూడా ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే దీనితో పాటు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంది. మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత టాపిక్ వైజ్గా ఉంటుందన్నమాట. అలాగే దీనితో పాటు మాక్ టెస్ట్లు ఇప్పటివరకు 4 మాక్ టెస్ట్స్ అయితే యాడ్ చేసాం. టోటల్ 15 మాక్ టెస్ట్స్ అయితే ఇస్తాము. సో ఎవ్రీ 3 డేస్కి మీకు ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. నేను గతంలో కూడా అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ప్రస్తుతానికి 4 మాక్ టెస్ట్లే ఉన్నాయి. సో మాక్ టెస్ట్లు ఎప్పుడూ కూడా మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత, ప్రీవియస్ బిట్స్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మీరు మాక్ టెస్ట్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. సో అప్పుడు మీరు ఆ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఎందులో వీక్గా ఉన్నారనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేశారు, ఏ బిట్స్ రాంగ్ అయ్యాయి అనేది మీకు తెలిసినప్పుడు ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారనేది తెలుస్తుంది. సో అప్పుడు మీరు ఆ టాపిక్ని రివిజన్ చేయాలి, ఎక్కువగా ఆ టాపిక్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు అన్నీ కూడా కవర్ అవుతాయన్నమాట. సో కాబట్టి ఫస్ట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి. ఆ తర్వాత మీరు ప్రీవియస్ బిట్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ బిట్స్ మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకున్నా లేదా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నా అవి మీరు పొందవచ్చు. అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్స్ కూడా సపరేట్గా ఉంది, అది తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంది, అది కూడా మీరు 99 రూపీస్కి తీసుకోవచ్చు. సపరేట్గా తీసుకోవాలనుకుంటే సపరేట్గా తీసుకోండి, లేదు మీకు మెగా కోర్స్ కావాలి అనుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఈ 4 విధాలుగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే, ఈ 4 విధాలుగా మీరు ప్రిపేర్ అయితేనే మీకు 70 మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. సో కాబట్టి మీరు 70 అనేది మెయిన్ టార్గెట్గా పెట్టుకోండి. మెయిన్ టార్గెట్గా పెట్టుకొని డైలీ 12 గంటలు ప్రిపేర్ అవ్వడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో 12 గంటల వరకు చదవడానికి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ ఫ్యూ డేస్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా, సో మీరు దాన్ని కష్టమైనా కూడా మీరు ఇష్టంగా చేస్తే తర్వాత మీకు ఆ టైం అనేది అలవాటు అయిపోతుంది. సో రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి 50 రోజులు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదివితే 100% జాబ్ రావడానికి, ఎటువంటి డౌట్ లేకుండా మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే 100% ఉంటాయండి. కాబట్టి మీరు ఈ 50 డేస్ ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. అయితే ఏ టాపిక్స్ని ఏ విధంగా ఫస్ట్ చదవాలి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి చెప్తాను. ముందుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే, ఇంగ్లీష్లో నేను గతంలో కూడా చెప్పాను 40 మార్క్స్ ఉంటాయి. 40కి 40 మార్క్స్ మీరు 100కి 100% ఇంగ్లీష్లో తెచ్చుకోవచ్చు, ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎటువంటి డౌట్ లేకుండా మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నేర్చుకోవాల్సింది గ్రామర్ పార్ట్. సో గ్రామర్లో నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఆర్టికల్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి సో మీరు ఇవి నేర్చుకోవాలి. క్వశ్చన్స్ వస్తాయనే కాదు, ఫస్ట్ మీరు అసలు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి అంటే ఫస్ట్ గ్రామర్ నేర్చుకోవాలి. కాబట్టి ఇవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో సబ్జెక్టుల వారీగా మీరు ఈ టాపిక్ల వారీగా మీరు వీటిని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డైలీ ఈ పర్టికులర్ గ్రామర్ని నేర్చుకోవడానికి సంబంధించి ఒక 1 or 2 అవర్స్ టైం అనేది కేటాయించండి. సో మీరు ఇది నేర్చుకోవడం వల్ల ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని అటెంప్ట్ చేస్తారు, ఎర్రర్ కరెక్షన్స్ని అటెంప్ట్ చేస్తారు, క్లోజ్ టెస్ట్ని కూడా అటెంప్ట్ చేస్తారు. అండ్ దీనితో పాటు వీటిపైన వచ్చేటువంటి క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ టాపిక్స్ మీరు ఫస్ట్ నేర్చుకోవడం వల్ల మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. సో మనకి ఎగ్జామ్స్లో ఈచ్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు కోర్ట్ ఎగ్జామ్స్లో. అండ్ దీనితో పాటు మీకు గ్రామర్ నాలెడ్జ్ వస్తే ఈ టాపిక్స్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే మీరు ప్యారలల్గా చదవాల్సినవి డైలీ, ఓకే,
ఒక 1 or 2 hours చదవాల్సింది సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ స్పెల్లింగ్స్కి సంబంధించి చదువుకోవాలి. ఇవన్నీ కూడా మేము మీకు పీడిఎఫ్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో పీడిఎఫ్ బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి ప్రొవైడ్ చేస్తున్నాం. కాంప్రహెన్షన్ పాసెస్, క్లోజ్ టెస్ట్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి టాపిక్ వైజ్గా, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఉంటాయి. క్లాసెస్తో పాటు పీడిఎఫ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి. కాబట్టి మెగా కోర్స్ అయితే తీసుకోండి, మీకు అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ దీనితో పాటు మీకు 10కి 10 మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ క్లోజ్ టెస్ట్, అలాగే కాంప్రహెన్షన్ పాసేజ్ అనమాట. కాంప్రహెన్షన్ పాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, క్లోజ్ టెస్ట్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా మీకు 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 10కి 10 మార్క్స్ మీరు ఈ టాపిక్స్ నుంచి తెచ్చుకోవచ్చు. అలాగే ఎర్రర్ కరెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎర్రర్ కరెక్షన్స్ 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సినానిమ్స్ 2, యాంటోనిమ్స్ 2, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 2 ఇస్తున్నాడు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 2 ఇస్తున్నాడు. స్పెల్లింగ్స్ 2 ఇస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటువంటి టాపిక్స్ ఏనండి. ఇంకా మీరు ఇవి నేర్చుకున్నట్లయితే ఈచ్ టాపిక్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏదో కొన్ని టాపిక్స్కి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు కానీ, లైక్ కంజంక్షన్స్ లాంటి టాపిక్స్. మిగిలిన అన్నిటికీ కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక 10 క్వశ్చన్స్ వరకు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో 40కి 40 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ఫస్ట్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, ప్యారలల్గా ఇవి చదువుతూ ఉండండి. ఇవి నేర్చుకోవడం వల్ల మీరు వీటిని అటెంప్ట్ చేయగలుగుతారు. సో కాంప్రహెన్షన్ పాసేజ్ అంటారా, సో మీరు కొన్ని పాసేజెస్ని ప్రాక్టీస్ చేయడానికి మేము మాక్ టెస్ట్లో ఇచ్చాము, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు అన్నీ కూడా ఓపెన్గా మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మా కోర్సెస్ అయితే తీసుకొని మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ అవ్వండి. పీడిఎఫ్ కోర్స్ 199 రూపీస్కి, మెగా కోర్స్ 499 రూపీస్కి అందిస్తున్నాము. తర్వాత జీకేకి సంబంధించి చూసుకున్నట్లయితే జీకేలో మనకి ఎక్కువగా మార్క్స్ వచ్చేటువంటి టాపిక్స్ దాదాపుగా 15 to 20 క్వశ్చన్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 2-3 టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది. సో దాదాపుగా 3 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఇండియా కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్, మరొకటి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, మరొకటి ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఈ 3 టాపిక్స్ అనమాట. సో ఏపీ జాగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్, ఇండియా కరెంట్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. కాబట్టి మీరు ఈ టాపిక్స్ని బాగా చూసుకోండి. కరెంట్ అఫైర్స్ మేమైతే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఏపీ కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తాము. సో ఆల్రెడీ ఇండియా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి 2024-25కి సంబంధించి. సో మీరు ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మళ్ళీ మీరు మిగిలినటువంటి టాపిక్స్ చూసుకుంటే మిగిలినటువంటి టాపిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఆ 20 క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే ఇండియన్ పాలిటీలో మీరు ఎక్కువగా ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, పార్లమెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ చూసుకోవాలి. ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియాకి సంబంధించి ఎక్కువగా చూసుకోండి. తర్వాత మీడియేవల్ ఇండియా చూసుకోండి. సో మనకి ఎక్కువగా ఏన్షియంట్ ఇండియా నుంచి క్వశ్చన్స్తో చాలా రాకపోవచ్చండి. సో ఈ 2 టాపిక్స్ నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి రివర్స్, పీక్స్, డ్యామ్స్, నేషనల్ హైవేస్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, రామ్సార్ సైట్స్ అనేటువంటి టాపిక్స్ మీరు బాగా చూసుకోండి. వాటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత సైన్స్లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ చూసుకోవాలి. అలాగే వాతావరణం, వ్యవసాయానికి సంబంధించినటువంటి టాపిక్స్ మీరు ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో బడ్జెట్, ఏపీ బడ్జెట్, 5 year ప్లాన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మీరు చూసుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ ఇండియన్ ఎకానమీలో మేము బడ్జెట్కి సంబంధించి దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశాము. ఏపీ బడ్జెట్ 2025 చదివితే సరిపోతుంది. బడ్జెట్ 2025 ఇండియా బడ్జెట్కి సంబంధించి 2025 పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాము. 5 year ప్లాన్స్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏపీ బడ్జెట్ పీడిఎఫ్ అయితే లేదు. ఇంకా స్టాటిక్ జీకేకి సంబంధించి అవార్డ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ పైన మీరు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి మీరు చూసుకోవాలి. సో ఈ విధంగా జీకేకి 6 hours మీరు టైం కేటాయించండి. ఇందులో మీరు ఏ టాపిక్కి ఎంత టైం కేటాయిస్తారనేది మీరు ఇండివిజువల్గా ఒక టైం అనేది పెట్టుకోండి. ఇంగ్లీష్కి సంబంధించి కూడా అంతే. ఇంగ్లీష్కి సంబంధించి కూడా మీరు ఏ టాపిక్కి సంబంధించి ఎంత టైం కేటాయిస్తారనేది మీరు ఇండివిజువల్గా ఒక టైంని సెట్ చేసుకొని దాన్ని బట్టి ఈ 50 days మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ 50 daysకి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి తెలుగులో వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ప్రీవియస్ పేపర్స్ 30,000+ బిట్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి బైలింగ్వల్లో మేము ప్రీవియస్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం పీడిఎఫ్స్. మాక్ టెస్ట్ 15 మాక్ టెస్టుల్లో 4 మాక్ టెస్ట్ అయితే యాడ్ చేసాము. మాక్ టెస్ట్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతే అటెంప్ట్ చేయండి, లేదంటే మీకు అసలు ఏమీ తెలియదు, అన్నీ రాంగ్ అవుతాయి. అలాగే
తర్వాత మీరు ఫైనల్గా రివిజన్ చేయండి. సో రివిజన్ చేయడానికి అండ్ ప్రాక్టీస్ చేయడానికి మేము ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్సు తీసుకోండి. ఇది ఒక్కటి తీసుకుంటే మీకు అన్నీ ఇందులోనే అవైలబుల్గా ఉంటాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్సులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని, సో ఆ యాప్ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి, ఇవైతే తీసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు యాప్లో మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.